ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వైద్యురాలి అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలి. ప్రజా సంఘాల నాయకులు మాదన విజయ్ కుమార్ కె శ్రీనివాసులు డిమాండ్. కలకత్తాలో RGR మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో CITU కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి UTF జిల్లా అధ్యక్షులు మాదన విజయ్ కుమార్, ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా తీవ్ర వైఫల్యం చెందిందన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా వైద్యులు రోడ్డుపైన నిరసన తెలియచేయవలసిన దుస్థితిలోకి నెట్టబట్టారని విమర్శించారు. నిరంతరం సమాజానికి సేవ చేసే వైద్యులకే రక్షణ లేదని విమర్శించారు. వైద్యురాలిపైన జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టడంతో పేద ప్రజలు వైద్యం అందక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ సమస్య డాక్టర్లకే పరిమితమైలేదని, ఈ వ్యవస్థలో పసిపిల్లలు, స్త్రీల వరకు రక్షణ లేకుండా పోతుందన్నారు ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై నిరంతరం వార్తలు రావడం అత్యంత విచారకరమని, ప్రజాస్వామ్యవాదులు ఇలాంటి సంఘటనలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నిందితులను వెంటనే గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు జరగకుండా నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బరాయుడు. మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పి హామీ ఇస్తున్నారే తప్ప నిత్యం మహిళలపైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 6 మాసాల హసికూన పైన అత్యాచారం, 6 ఏళ్ల బాలిక పైన అత్యాచారం. ఈరోజు స్కూల్కి వెళితే ఇంటికి తిరిగి వచ్చేటువంటి విద్యార్థినులకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేశామని చెబుతా ఉన్నా కూడా మరి నిన్నటి దినం కలకత్తా నగరంలో జరిగినటువంటి దుర్ఘటనను పట్ల ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. సమాజంలో నిరంతరం సమాజానికి సేవ చేసేటువంటి వైద్యురాలి పట్ల ఇంత దారుణంగా, ఇంత క్రూరంగా అత్యాచారానికి పాల్పడినటువంటి మానవ మృగాలను వెంటనే తక్షణమే వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కఠినమైన శిక్షలను అమలు చేసి వాళ్ళందరినీ కూడా ఉరి తీయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాలకులు మహిళల రక్షణ కోసం ఏవైతే చట్టాలు తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారో ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేసి ఈ దేశంలోని, ఈ రాష్ట్రాల్లోని మహిళలందరికీ కూడా రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మరి ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి మహిళా వైద్యురాలపైన జరిగినటువంటి హత్యపైన, అత్యాచారం పైన దేశవ్యాప్తంగా ప్రజానికమంతా కూడా స్పందించి నిరసనలు చేస్తూ ఉన్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెట్టినట్టుగా స్పందించగా ఉండడం పట్ల ఈ ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తూ తక్షణమే మానవ మృగాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం.